పేరు మందుల యాకూబు. మా జయపురం గ్రామం, నరసింహపేట మండలం, మహబూబాబాద్ జిల్లా. గత 6 సంవత్సరాల నుంచి నేను కూరగాయల సాగు చేస్తున్నాను. గతంలో మా తల్లిదండ్రులు వరి పంట వేయడం వల్ల చాలా నష్టపోయారు. అది కొత్తదనంతో ఆలోచించి నేను కూరగాయల సాగు రావించాలని చెప్పి కూరగాయల సాగు చేస్తున్నాను. దానికి తోడుగా మాకు ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహం కూడా ఉన్నది. దానికి తోడుగా మాకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు, ఫ్రీగా సబ్సిడీ కింద. అలాగే కొత్తగా పందిరి వేసుకున్నందుకు మాకు సబ్సిడీ కింద 50,000 రూపాయలు కూడా ఉద్యాన శాఖ అధికారులు వాళ్ళు మాకు అందించడం జరిగింది. దానికి తోడుగా మాకు ఎల్లప్పుడూ మాకు వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు అన్నీ చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే యాకూబ్ గారు, మీరు బేర పంట వేశారు కదా, ఎకరానికి మీకు ఖర్చులు పోను ఎంత ఆదాయం వచ్చింది? బీర పంట మొత్తం 3 నెలలు ఉంటుంది సార్. ఖర్చులు పోగా 1,50,000 రూపాయలు 3 నెలల్లో సంపాదన జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ యాకూబ్ గారు. అట్లే మనకి బీరకాయలు కాకుండా కాకర, సొర, పొట్ల, బోడకాకర ఈ పంటలు వేయండి. తర్వాత వంగ, టమాటా, ఈ పంటలు కూడా వేసుకోండి. మనకి సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు అని సిద్దిపేట జిల్లాలో ఉంది. అక్కడ నుంచి 8,000 మొక్కలు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా ఇస్తున్నాము. మన ఎస్సీ రైతులకు ఇస్తాను, మిగిలిన రైతులకు కూడా ఇస్తున్నాం. మీరు అందరికి కూడా చెప్పి తీసుకోండి. అట్లా మల్చింగ్ కూడా సబ్సిడీ ఉంది, అది వాడుకోండి. మీరు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పామ్ ఆయిల్ కూడా వేపేయండి. 2.5 ఎకరాల పైన భూమి ఉండి నీళ్ళున్న ప్రతి రైతు కూడా ఆయిల్ పామ్ వేసుకొని కూడా మీరు ఇప్పుడు కూరగాయలు వేసుకొని కూడా లాభం తీసుకోవచ్చు. మీకు నరహరి గారని, శ్రీహరి గారని అరిపిరాలు ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రదర్స్ 40-40 ఎకరాలు కూరగాయలు సాగు చేస్తున్నారు మాటేడు ఆ ఏరియాలో. మీరు కూడా నరసింహపేట ఆదర్శంగా ఉన్నారు కాబట్టి హార్టికల్చర్ పంటలు సాగు చేయాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అప్లై పెట్టుకోవాలంటే కొన్ని